ఉగ్రవాదాన్ని తన పెరట్లో మొక్కలాగా పెంచి పోషిస్తున్న పాక్కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయింది భారత్. దాయాది దేశానికి ఎన్ని విధాలుగా షాక్ ఇవ్వాలో అన్ని అవకాశాలను వాడేసుకుంటుంది. ఇద్దరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు పాక్కు కష్టాలతో పాటు నష్టాలు కూడా ప్రారంభమయ్యాయి. కొన్ని నిర్ణయాలు, ఇద్దరి వ్యాఖ్యలు ఇప్పుడిదే పాక్ ఫేట్ను కాస్త మార్చాయి, ఇంకా మార్చబోతున్నాయి. उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. ఇక రెండోది, Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect. రెండు డైలాగ్స్, ఇద్దరంటే ఇద్దరే మాట్లాడారు. ఈ దెబ్బకు పాక్ వణికిపోయింది. అక్కడి ప్రభుత్వం ఆగ మేఘాల మీద పరుగులు పెట్టింది. ఆలోచించి తీసుకుందో, అనాలోచితంగా తీసుకుందో కొన్ని నిర్ణయాలు తీసేసుకుంది. ఇక భారత్ దెబ్బకు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఏకంగా వెబ్సైట్ ని ఆఫ్లైన్ లో పెట్టేసే పరిస్థితొచ్చింది. ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యల్లో ఎక్కడా పాకిస్తాన్ పేరెత్తలేదు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా వేటాడుతామని హెచ్చరించారు మోదీ. కలలో కూడా ఊహించని శిక్ష వేస్తామన్నారు. ఉగ్రవాదులే కాదు, వారికి ఆశ్రయమిస్తోన్న వారిని సైతం విడిచిపెట్టబోమంటూ తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడ ఏ దేశం పేరు ఎత్తలేదు. అసలు పాక్ మాటైతే అస్సలే తీయలేదు. కానీ ఈ ఎఫెక్ట్ మాత్రం పాక్ పై గట్టిగానే పడింది. పాక్ స్టాక్ మార్కెట్లపై భారత్ దెబ్బపడింది. పాకిస్తాన్పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అక్కడ ఇన్వెస్టర్లు ఒత్తిడికి లోనయ్యారు. దీంతో కేఎస్ఈ 100 ఇండెక్స్ 2% పడిపోయింది. మొదటి 5 నిమిషాల్లోనే 2400 పాయింట్లకు పైగా పడిపోయింది కేఎస్ఈ 100 ఇండెక్స్. ఒకానొక దశలో ట్రేడింగ్ నిలిపివేశారు. పాక్ స్టాక్ మార్కెట్ అధికారిక వెబ్సైట్ ఆఫ్లైన్ కు వెళ్లిపోయింది. ఇండస్ నది ఒప్పందం, వీసాల విషయంలో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకోవటం అక్కడ ప్రతికూలంగా మారాయి. అయితే గతంతో పోలిస్తే ఈ నష్టాలు తక్కువే అంటున్నారు నిపుణులు. మామూలుగానే ప్రస్తుతం పాకిస్తాన్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ జీడీపీ వృద్ధి అంచనాలను వరల్డ్ బ్యాంక్ 2.6% తగ్గించింది. దీంతో బుధవారమే అక్కడి స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. లేటెస్ట్ గా దీనికి కేంద్రం తీసుకున్న నిర్ణయాలు కూడా తోడవటంతో మరింత ఒత్తిడికి లోనయ్యారు. దీంతో నష్టాలు తప్పలేదు పాక్ స్టాక్ మార్కెట్కు.